హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సురేష్ క్రియేషన్స్. ఇది మన ఫస్ట్ వీడియో. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనము ఏదో ఒక ప్లేస్ని, నియర్ బై ప్లేసెస్ని, బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని, అలాగే మైసూర్, సో దగ్గర దగ్గర ఉన్న సిటీస్కి వెళ్తూ ఉంటాము. సో ఫస్ట్ మన ఇండియాలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ని రెగ్యులర్గా కవర్ చేస్తూ ఆ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఏంటి అసలు ఆ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి, ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏది ఏ టైం ప్రాపర్గా ఉంటుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం మీకు క్లియర్గా ఇస్తూ ఉంటాను అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నచ్చకపోతే డిస్లైక్ చేయొచ్చు చివరిలో. సో స్టార్టింగ్ లైక్ చేసి ఉంచితే మంచిది, మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి మర్చిపోతారు కాబట్టి రిమైండ్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వెళ్ళిన ప్లేస్ ఏంటంటే తొట్టికల్లు ఫాల్స్ అనమాట. ఇది బెంగళూరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది తొట్టికల్లు ఫాల్స్ అనేది. బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు దగ్గరలో ఫాల్స్ ఉందని చెప్పి. సో తొట్టికల్లు ఫాల్స్ అనేది చాలా దగ్గరగా ఉంది బెంగళూరుకి, చాలా బాగుంది కూడా. సో ఇక్కడ ఏంటంటే ఒక మునీశ్వర స్వామి కూడా ఉన్నారు. సో ఒకానొక టైంలో ఏంటంటే ఆ రాజులు ఉండేవాళ్ళు. సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బావులు, సో వాళ్ళు ఉన్న ప్లేసెస్, సో ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. మీరు వీడియోలో కనుక చూస్తే క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది రాజులు కట్టిన పురాతనమైన అదేంటిది బావి అన్నమాట. సో ఈ తొట్టికల్లు ఫాల్స్కి వెళ్ళాలంటే మీకు వెహికల్స్ ఉండవన్నమాట వెళ్ళడానికి. మోస్ట్లీ బెంగళూరు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు సొంత వెహికల్లో వెళ్తే బెటరు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, కాకపోతే అది చాలా దూరంలోనే ఆగిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి. ఇన్ కేస్ బెంగళూరులో మీకు కావాలంటే బౌన్స్ బైకులు కూడా దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. సో మీకు వెహికల్స్ అనేవి ఒక 2 కిలోమీటర్స్ ముందునే ఆపేస్తారనమాట. సో అక్కడి నుంచి మనం నడుచుకుంటూ పోవాలి. ఇదంతా కొంచెం హిల్లీ ఏరియా, ఫారెస్ట్ లాగా ఉంటుంది. మినీ ఫారెస్ట్, మరీ డీప్ జంగల్గా కాదు, మినీ ఫారెస్ట్. మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెక్కింగ్కి. సో ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు, వాటర్ ఫాల్స్ నచ్చేవాళ్ళు, సో అలాంటి వాళ్ళందరూ ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. సో నేను విజిట్ చేశాను, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మొత్తం ట్రెక్కింగ్ చేశాము. సో ట్రెక్కింగ్ చేసి నేను ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో వాటర్ ఫాల్స్ అక్కడ ఆ పై దాకా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. నేను కిందకి వెళ్ళలేదు, ఫస్ట్ పైకి వెళ్ళాను. పైన మనకి ఇదంతా రివర్ వాటరు ఈ మౌంటైన్స్ నుంచి వచ్చి చిన్నగా వస్తూ ఉంటుంది అనమాట. పైన చూస్తే మాత్రం ఒక చాలా అంటే చాలా చిన్న దార. సో కానీ కింద చూస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా పెద్దది. కిందకు వచ్చేటప్పటికి బాగా పెద్దగా దారి ఉంటుందన్నమాట. అంటే మనకు చూస్తే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది, కానీ పైకి వచ్చి చూస్తే మాత్రం అసలు ఏముంది, అసలు ఏం లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో 100% మీరు ట్రెక్కింగ్కి నచ్చిన వాళ్ళు పైకి వెళ్ళండి, పైన చూడండి, ఆ తర్వాత కిందికి రండి. సో వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కిందనే ఉండండి. కింద ఉంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. పైకి వెళ్తే మాత్రం మీకు ఆ ఫీల్ అనేది రాదు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంది మౌంటైన్. కొంచెం స్లిప్పరీగా కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకొని వెళ్తూ ఉంటే మంచిదన్నమాట. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అక్కడ మీకు ఏం ఫుడ్ దొరకదు. ఈవెన్ లోకల్గా అమ్ముకునే వాళ్ళు కూడా దొరకరు. మేబీ నేను ఇప్పుడు కోవిడ్ వల్ల కాబట్టి అలా దొరకకపోవచ్చు, తర్వాత ఏమన్నా నార్మల్గా ఉంటాయేమో. కానీ ఫుడ్కి మాత్రం మీకేమన్నా స్నాక్స్ ఇలాంటివి కావాలంటే మీరు తీసుకువెళ్ళి కూర్చొని తినొచ్చు. చాలా ఓపెన్ ఏరియా ఉంది, చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. సో ఇబ్బందే లేదు. జనాలు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. సో మీకు చెప్పాను కదా, ఇది రాజుల కాలం నాటి స్టోరీ ఏదో ఉంది అంట. నేను అక్కడ లోకల్ పీపుల్ని అడగడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు, అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. సో అది చాలా బ్రీఫ్గా చాలా త్వరగా చెప్దామని అనుకున్నాను. సో అదనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా స్టార్టింగ్లో స్నాప్ వేద్దాం అనుకున్నా, కుదరలేదు. వెళ్ళేటప్పుడు తీయడం కుదరలా, సో వచ్చేటప్పుడు తీశాను. ఆ స్నాప్ ఇదే. సో ఈ స్నాప్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ
ఏ క్వశ్చన్స్ ఉన్నా ఈ ప్లేస్ గురించి కానీ ఇక్కడ దీనికి దగ్గరలో ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి అన్ని వాటి గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతాను, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఈ ప్లేస్కి అంటే మీరు ఇన్ కేస్ స్టే చేయాలనుకుంటే మాత్రం కొంచెము ఒక 10 కిలోమీటర్స్ లోపల స్టే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇదంతా కొంచెం హిల్లీ ఏరియా, లోపల అంతా పల్లెటూరు లాగా ఉంటాయి, మీకు స్టే చేయడానికి ఏమి ఉండదు కాబట్టి. So that's it friends. Alright, thanks for watching. Subscribe.